Paul to the Corinthians, chapter 13, verses 11. Finally, brothers, rejoice, aim for restoration, comfort one another, agree with one another, live in peace, and the God of love and peace will be with you. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనము. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులయ్యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సు గల వారయ్యుండుడి, సమాధానం కలిగియుండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును గాక. కీర్తనలు 113వ సంకీర్తన 1 నుండి 3 వచనములు. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము ఆయన నామము స్తుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు ఆయన నామము స్తుతినందదగినది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 61వ అధ్యాయం 7వ వచనం. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనుందురు, వారు నిందకు ప్రతిగా తాము పొందిన భావము అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్య ఆనందం వారికి కలుగును. 91వ కీర్తన 1 నుంచి అర్థం. మహోన్నతుని చాటున నివసించువాడు, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును దేవుడని నేను యెహోవాను గురించి చెబుతున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో కప్పును, ఆయన తన రెక్కల కింద నీకు నివాసం కలుగును. ఆయన సత్యంను డాలును కేడమునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను. దేవుని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 105వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును. 43వ అధ్యాయము. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన పనులు చేస్తున్నాడు, శాంతికరమైన జలముల చేత నడిపించుతున్నాడు. నా ప్రాణం ఆయన చేదర్చిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినట్టు ఏ భయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుచున్నావు. నూనెతో నా తల నిండావు, నా గిన్నె నీళ్ళు తొలుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంగా నా ఇంట్లో చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదాన్ని. కీర్తనలు 91 మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీళ్లను విశ్రమించువాడు. యెషయా 54 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఫలించి ఉనికి కలిగి జీవించడానికి మీ కృప దయచేయండి. వాక్యంకు ప్రథమ స్థానం ఇవ్వడానికి మాకు నేర్పించండి. వాక్యంలో ప్రతి పదాన్ని మేము అర్థం చేసుకునే జ్ఞానం కలుగొచ్చేది తండ్రి. వాక్యం వినడానికి, చదవడానికి, ధ్యానించడానికి, వాక్యానుసారంగా నడిచి వాక్యం ప్రకటించే శక్తి మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మమ్మను ఆత్మను మీ చేతులకే సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా మంది అభిషేకము, అభిషిక్తులు అని అనిపించుకోవాలనేసి కొంతమంది 5,000 10,000 ఇచ్చి మేము అభిషేకం పొందినాము అనుకుంటుంటారు. అంటే డబ్బుతో చేసేది అభిషేకం కాదు. నిజమైన అభిషేకం ఏంటంటే పరిశుద్ధాత్మతో, శక్తితో దేవుడు నింపినప్పుడే నిజమైన అభిషేకం. అందుకనే ఈ యొక్క రాత్రి కాల సమయమందు మీకా ప్రవక్త మళ్ళీ ఈ విధానంలో ప్రవచిస్తున్నాడు. ఏంటంటే, నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని ఏం చేయాలంటున్నాడు? మేపుమ అంటున్నాడు. కర్రతో మేపేదేంటి అని మనం అనుకుంటాం.
మామూలుగా మోషేను తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు. దేవుని యొక్క అభిషేకము మోషే పైన ఉంది కాబట్టి నత్తి నాలుగుగా ఉన్న మోషే మాట్లాడగలిగినాడు. అలాగనే దేవుని యొక్క అభిషేకం మోసేపై ఉంది కాబట్టి ఆ కర్ర మరి కింద ఉన్నటువంటి ఆ యొక్క మట్టిలో ఉన్నటువంటి కర్ర, భూమిపై ఉన్న కర్ర చేతిలో పట్టుకోగానే ఏమైపోయింది? పాము అయిపోయింది. మళ్ళా పామును కింద వేస్తే మళ్ళీ దాన్ని పట్టుకుంటే మళ్ళీ ఏమవుతుంది? కర్రగా మారుతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది అంటే దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళం. అంటే కర్రలాగా ఎండిపోయిన జీవితాలను దేవునికి మహిమకరంగా సజీవంగా, ఇక్కడ కర్రలో ఆ చలనం ఏమి ఉండదు, కానీ పాములో ఏముంటుంది? చలనం ఉంటుందా? ఉంటుంది. తర్వాత ఆ పాము మోషే చేతిలో ఉన్నటువంటి ఆ పాము మిగతా సర్పాలన్నింటినీ మింగివేసింది. అంటే పాపాన్ని మింగివేసేది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వ్యక్తులు వాక్యం చెప్పినప్పుడు అనేక హృదయాల్లో ఉన్న పాపము బయటికి వచ్చి అసహించుకొని వాళ్ళు కూడా పరిశుద్ధంగా జీవించాలనుకుంటారు. అందుకనే కన్నాపురంలోకి అనేక మంది అన్యులు రావడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. ఏంటి చెప్పండి? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? ఎందుకంటే ప్రస్తుత సమాజంలో అన్ని జనులు అనేక మంది వాక్యం చెప్పే వారినే చంపేస్తున్నారు. అవునా? బైబిల్ కాల్ చేస్తున్నారు, కరపత్రికలు ఇవ్వకుండా చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో కర్ణాపీఠంలోకి అన్యులు వచ్చి దేవుని గణపరచడం, వాళ్ళ చేతికి నేను వచ్చిన ప్రతి ఒక్కరితో వాక్యం చదివిస్తాను కదా. వాళ్ళు వాక్యం చదువుతున్నారంటే దేవుని యొక్క శక్తి. ఏంటది? అలాగనే అపోస్తలుల కార్యంలో మనం చూస్తే ఈ యొక్క యేసు ప్రభుల వారి యొక్క శిష్యులు ఎలాగ ఉన్నారు అంటే భూమిని తలకిందులు చేసేవాళ్ళు. ఏంటి? భూమిని తలకిందు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చారా అన్నారు. ఎందుకు ఆ మాట వాళ్ళ గురించి అన్నారు అంటే వాళ్ళు దేవుని చేత అభిషేకించబడిన వారు, పరిశుద్ధాత్మతో శక్తితో వాళ్ళు నింపబడ్డారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళందరూ కలిసి 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 అనే మాట చాలా చాలా ప్రాముఖ్యం. కలిసి ఎప్పుడైతే వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారో ఆత్మశక్తి వాళ్ళ పైన దిగి వచ్చింది. వాక్ శక్తి అనుగ్రహించిన కొలిది వాళ్ళు మాట్లాడినారు. ఆ తర్వాత అనేక మంది అన్ని జనులు మార్చబడడానికి కారణమైనారు. అపోస్తలుడైనటువంటి పేతురు వాక్యం చెప్తే 3000 మంది అన్ని జనులు మార్చబడి అన్యులు ఆహ్వానిస్తున్నారు. అన్యులు వికటిస్తారు, అన్యులు హేళన చేస్తారు, అన్యులు తన యొక్క వాక్యం చెప్పేవన్నీ చెప్పొద్దని చేస్తారు. కానీ అలాంటి అన్యులే మార్చబడ్డం దేవుని యొక్క మహాశక్తి. ఈ రాత్రి కాల సమయంలో అట్టి పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడితే దుష్ట శక్తులన్నీ కూడా లయమైపోతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ఇక్కడ మేపడము అంటే నింపబడ్డం అన్నమాట. తృప్తి. మేపడం అంటే తృప్తి. పరిశుద్ధాత్మను మనము నిజంగా అనుదినం ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన ఈ వాక్య భాగములను మనం తినాలి, వేరే వాళ్ళకు తినిపించాలి, మేపాలి. అందుకే గొర్రెలకు నేను మంచి కాపర్ను అన్నారు యేసే కదా. నా గొర్రెలు ఏమింటాయంట? నా స్వరం. ఆయన స్వరాన్ని మనం వింటున్నామంటే మనం మేస్తున్నాం, మేత పెడుతున్నాడు. ఆయన నా గొర్రెలకు నేను సరైన మేతను పెడతానంటాడు. ఎత్తు పొలాలకు తీసుకువెళ్తానంటాడు. ఎక్కడ పచ్చిగా మంచి ఎక్కువగా ఉందో అక్కడికి తీసుకువెళ్ళి నా యొక్క గొర్రెలు నేను పరుండబెడతాను, శాంతికరమైన జనముల యొద్దకు నడిపిస్తా ఎంత బాగా చెప్తాను. కాబట్టి మనము నిజమైనటువంటి వాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే వాక్యం వినాలా, చదవాలా, చదువచ్చిన వాళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలా, గ్రహించాలా, ఆ ప్రకారం నడవాలా. అప్పుడు ప్రకటిస్తే ఆ వాక్యము వాక్శక్తిగా మారి అనేక జీవితాల్లో నెమ్మది, సంతోషం, సమాధానం కలుగుతుంది. అంటే వాళ్ళ ఒక మార్పు కలుగుతుంది, ఆత్మ ప్రేరేపణ కలుగుతుంది. చిన్న ఎప్పుడైనా కూడా అప్పుడెప్పుడో అనేవాడు ప్రార్థన చేయమని, చాలా ఏళ్ళు అయ్యింది వాళ్ళ నాన్న ఉన్నప్పుడు. కానీ ఈరోజు ఎందుకో నేను ఎప్పుడన్నా వస్తే ప్రే చేసుకొని పోవచ్చు కదమ్మా అని అంటే ఇట్లా పోతుంటాయి. అప్పుడు వస్తాడు, వచ్చి ప్రే చేసుకున్నాను. ఈరోజు చిన్నదే కాల్ చేసి అంటే ప్రే చేయండి అన్నాడు. చూసారా? అంటే ఆత్మ పనిచేస్తుంది అని అక్కడ అర్థం అన్నమాట. దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది కాబట్టి మంచి చెడులు వివేచించగల జ్ఞానం దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకని ఇక్కడ మేపుము అంటున్నాడు. భాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్లు మేదు. పూర్వకాలమున అంటే ఆ యొక్క మోషే పైన దేవుని అభిషేకం ఉంది, యెహోషువ పైన దేవుని అభిషేకం ఉంది కాబట్టి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఏమైపోయినాడు? అయ్యాలో గిబియోనులను ఆగిపో అంటే ఆగిపోయినాడు సూర్య చంద్రుడు. ఒక్క రోజు, అదే ఒక్క రోజే మనకి లీప్ సంవత్సరంగా తేడా చూపిస్తుంది.
అంటే ఆ యొక్క సూర్యుడు భూమిని చుట్టూ తిరిగేదానికి 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలకు ఒకసారి మనకేమవుతుంది లీవ్ సంవత్సరం, అంటే ఒక రోజు ఎక్కువ వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇది హైందవ యొక్క పురాణాల్లో భగవద్గీతలో రాయబడి మన బైబిల్లో రాయబడింది. అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఎంత ఖచ్చితం, పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి వీళ్ళు రాశారు. ఊరికే ఎవరో నింపితే కాదు. ఇప్పుడు చాలా మంది పరిశుద్ధాత్మతో రెవరెండ్ అనిపించుకోవాలని 5,000 10,000 ఇచ్చి మేము అభిషేకించబడినాము అంటుంటారు. అలాంటి అభిషేకం నిజమైన అభిషేకం కాదు. దేవుడి ఆత్మతో శక్తితో నింపబడితే కార్యములు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి, వింత కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు జరుగుతాయి. అవే ఎంతమంది చేతిబడ్డ వాళ్ళు బాగుపడ్డాం కదా మనకు తెలుసు అనుభవంలో. తర్వాత మాంత్రికుల నుంచి విడుదల పొందాడు. కోరికలు ఏస్రాజు మీ మధ్యన ఉన్నాడు. దురాత్మలు, ఎన్ని భయంకరమైన దురాత్మలు, ధన పిశాచి కానండి, ఎన్ని రోజుల్లో బట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు లయమైపోతున్నాయి. వాటికి కారణం ఏంటంటే ఎవరో అభిషేకం చేస్తే, ఎవరికో డబ్బులు ఇస్తే, అభిషేకం పొందితే పోవాలి. దేవుడు అభిషేకించాలి. దేవుడు ఎప్పుడు అభిషేకిస్తాడు అంటే అభిషిక్తులైన వాళ్ళ ఫెలోషిప్లో ఉంటే మనం అభిషేకం పొందుకుంటాం. లేదా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను అభిషేకిస్తాడు ఆత్మతో. అంటే శుద్ధ హృదయం కలవా. నువ్వు ఒంటరిగా ఉండి శుద్ధ హృదయం కలిగి ప్రార్థన చేసి దేవుని స్తుతించి మహిమపరిచి కనపరుస్తుంటే కూడా పరిశుద్ధాత్ముడు మనలో అభిషేకిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ అభిషేకం ఎలా ఉంటుందంటే బోధకులను మించిన జ్ఞానము, శక్తుల మించిన జ్ఞానము, రుద్రం మించిన జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. ఆ అభిషేకం మనలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి తెలియని విషయాలు, నూతన విషయాలు, మార్మికమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. అలాగనే ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నారు అన్నమాట. తర్వాత ఇక్కడ గిలాదులో అంటే ఇర్మియా 8:22లో గిలాదులో గుగ్గిలం ఏమీ లేదా, ఎందుకు నా జనులకు స్వస్థత కలగకపోవచ్చున్నది. అక్కడ స్వస్థత అంటే ఆత్మ సంబంధమైన విధానంలో వాళ్ళు పడిపోయినారు, ఆత్మీయంగా వాళ్ళు చచ్చిపోయినారు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం వాళ్ళకి లేదు. అందుకని అక్కడ ఆత్మ కృంగిపోయింది, ఆత్మ క్షీణించిపోయింది, ఆత్మ బలహీనమైపోయింది, ఆత్మ రోగంతో ఉంది. అందుకే ఏం నా జనులకు స్వస్థత లేదు. అక్కడ ఏమి గిలాదులో గుగ్గిలం లేదా. ఆ గుగ్గిలం అంటే ఈ వాక్యమే. గుగ్గిలం అంటే పరిశుద్ధాత్మనే. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అక్కడ ఉండి వాళ్ళ లోపాలు సరిదిద్దే వాళ్ళు లేరా. వాళ్ళు ఇంకా వాళ్ళ పాపంలోనే వాళ్ళు కృషించిపోతున్నారా. అందుకే వెంటనే 9వ అధ్యాయంలో నా జనులలో అందమైన వారి గురించి నా కన్నీరు దివారాత్రము ఏరులై పారుతుందట. కన్నీళ్ళ ఊటగా నంతలా జలమయంగా. అది ఎవరికి ఉంటుందంటే ఆత్మతో శక్తితో నింపబడిన ఆత్మ ద్వారా ఇర్మియా ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మతో ఉన్నప్పుడు ఆ భారము, బాధ్యత అనేది మనకు వస్తుంది. ఊరిగా ఎవరో అభిషేకం చేస్తే మనం రెవరెండ్ బిషప్లని ఇంకా ఏమేమో డిగ్రీలను పెట్టుకుంటే ఆ అభిషేకంలో, ఆ శక్తిలో ఎలాంటి పవర్ ఉండదు. ఊక నామకాస్తే వాక్యం చెప్పుకుంటా పోతుంటా ఆత్మల రక్షణ అనేది ఉండదు, ఆత్మలో రివైవల్ ఉండదు, ఆత్మలో ఉజ్జీవం ఉండదు. నిజమైన ఉజ్జీవం ఏంటి అంటే వాక్యం వినడం, చదవడం, గ్రహించడం, వాక్యానుసారంగా జీవించడమే, క్రీస్తును అనుభవించడమే, క్రీస్తును అనుసరించడమే, క్రీస్తులో చలించి ఫలించి ఉనికి కలిగి జీవించడమే అభిషేకం అంటే. అదే అభిషేకం అంటే. ఇప్పుడు మీరు చూడండి ఎంత రివైవల్ మీలో ఉద్యోగం వచ్చింది. ఆ చిన్నపిల్లలు వాక్యం చెప్పేసరికి మీరు కూడా చదువురాని వాళ్ళంతా ఎంతమంది వచ్చి వాక్యం చెప్పారు. అది రివైవల్. ఉజ్జీవ జ్వాలలు రగిస్తాడు దేవుడు. ఆత్మ యొక్క మరి ఆ మంట మనకు కలుగజేస్తే నేను కూడా చెప్పాలి అన్న ఆలోచన, ఆ తపన, ఆ తృష్ణ, నేను కూడా పాడాలి, నేను వాక్యం చెప్పాలి, నేను దేవుని గణపరచాలి, నేను మహిమపరచాలి. ఆ యొక్క ఉజ్జీవాన్ని దేవుడు మనలో రగిలింప చేస్తాడు. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్ముడు మనం తాకినప్పుడు. అందుకనే ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు. గిలాదులోను వారు పూర్వకాలం నా మేయించినట్లు మేయుడు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతున్న. ఐగుప్తు అన్నది చెర, ఐగుప్తు అన్నది చీకటి, ఐగుప్తు అన్నది పాపం, ఐగుప్తు అన్నది దేవుడికి విరోధం. అవన్నిటిని కూడా దేవుడు తీసేసినాడు. మళ్ళా చీకటి కోరుకోవద్దు, మళ్ళా పాప భూమిలోకి వెళ్ళదు, మళ్ళా దాసోమనే కాడి కిందకి వెళ్ళదు, అపవాది యొక్క దాస్యంలో ఉండదు. దేవుడు నిన్ను అపవాది దాస్యం నుంచి విడిపించి పరిశుద్ధాత్మ మనకు స్వతంత్రం ఇస్తుంది. సత్య స్వరూపే ఆత్మ సర్వ సత్యంలోనికి మనం నడిపిస్తుంది, సర్వ స్వతంత్రంగా చేస్తుంది. నువ్వు ఎవరిపైన ఆధారపడకుండా, లేదా అపవాదికి నువ్వు లోను కాకుండా, పాపానికి ఇల్లు కాకుండా, పాపానికి దాసం కాకుండా, పాపం అనే కాడిని విడిచివేస్తుంది
పరిశుద్ధాత్మ శక్తి. పాపాన్ని అసహించుకుంటే పరిశుద్ధాత్మ శక్తి. పాపం జయించే శక్తి పరిశుద్ధాత్ముడు మాత్రమే మనకి ఇస్తాడు. ఆత్మ వలననే మనం శుద్ధి చేయబడతాం. అందుకే ఇక్కడ మీకా చివరి 7వ అధ్యాయంలో ఎంత తేటగా ఈ మాట మాట్లాడుతున్నాడు. గతంలో మోషే, యెహోషువ వీళ్ళందరూ పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినారు కాబట్టి నీళ్లు రక్తంగా మారినాయి కదా. అక్కడ అనేకమైనటువంటి మళ్ళీ తెగుళ్ళు వచ్చినప్పుడు ఆ తెగుళ్ళన్నిటిని నివారించడానికి దేవుడు మోషేకు శక్తిని ఇచ్చినాడు. అనేకులను జయించే శక్తి యెహోషువకు దేవుడు ఇచ్చాడు. కారణం దేవుని ఆత్మ అభిషేకం వాళ్ళలో ఉంది కాబట్టి. అలాగనే మనం చూస్తే మొదటి సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం చదవాలి. మొదటి సమూయేలు 16:13. సమూయేలు తైలపు కొమ్మును తీసి, ఇక్కడ సమూయేలు అంటే దేవుని చేత అభిషేకించమన్నవాడు. గర్భంలో ఉన్నప్పుడే దేవుని చిత్తానుసారంగా జన్మించిన జననము సమూయేలుదే. అక్కడ వాళ్ళందరూ కూడా లేవీలు, వాళ్ళు ఆత్మతో శక్తితో నింపబడి దేవుని ద్వారా పొందుకుంది హన్న. పరిశుద్ధాత్మ ద్వారా ఈ కుమారుడు కలిగాడు. అందుకే శామ్యూయేలు పరిశుద్ధాత్మ శక్తితో నింపినాడు. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళని అభిషేకం చేయగలరు. ఆ అభిషేకం చేయడానికి కూడా తైలము అంటున్నాడు. ఇక్కడ ఏం తీసుకున్నాడు? తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి ఎవరు ఆత్మ వచ్చింది ఇక్కడ? యెహోవా ఆత్మ. మనుషుల ఆత్మ కాదు. 5,000 10,000 ఇచ్చే ఆత్మ కాదు ఇక్కడ. అందుకే డబ్బుతో పరిశుద్ధాత్మ పొందుకోవాలని నువ్వు అంటున్నావా? నీకు దీంట్లో పాలు లేదన్నాడు. ఎవరైనా డబ్బుతో 10,000 5,000 పెట్టి అభిషేకం పొందినాడు, నీకు అసలు అభిషేకమే కాదు, అది వేషధారణ. దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. దేవుని సన్నిధిలో దేవుడి యొక్క ఆత్మతో మనం నింపబడాలి. యెహోవా ఆత్మ ఆయన పైన ఉంది. దత్తపుత్ర ఆత్మ, విజ్ఞాపన చే ఆత్మ, సాక్ష్యమిచ్చే ఆత్మ, దయగల ఆత్మ, సత్య స్వరూపియల ఆత్మ, సర్వ సత్యంలోనికి మనం నడిపిస్తారు. వేషధారణ బ్రతుకు నుంచి విడిపిస్తారు ఈ ఆత్మ. ఈ ఆత్మ యథార్థంగా ఉంటుంది. ఈ ఆత్మ నిజాయితీగా ఉంటుంది. ఈ ఆత్మ ఆత్మల భారం కలిగి ఉంటుంది. ఆత్మలను వెతుకుతుంది, వెంటాడుతుంది. ఆత్మల కోసం పరితపిస్తుంది ఈ ఆత్మ. అందుకే నాటి నుంచి దావీదు పైన ఉంది కాబట్టి దావీదు సింహాన్ని ఏం చేసినాడు? గడ్డం చీల్చి పడేసినాడు. వాళ్ళందరూ అతన్ని బాగా, అంటే ఈ యొక్క వాళ్ళ అమ్మ ముజావేతు మోయాబీరాలు కాబట్టి ఆమెను చేసుకున్నారు, అన్యుల స్త్రీని చేసుకున్నారని సన్హెద్రిన్ సభలో ఆయనకు అర్హత లేదు అంటే ఆమెను వదిలేస్తాడు. అంటే అక్కడెక్కడ అడవుల్లో పోయి వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత మళ్ళీ పని మనిషిలాగా తెచ్చుకుంటాడు. అప్పుడు దావీదు పుడతాడు. అందుకని దావీదు అక్రమమైన సంతతి విడుంటే ఎట్లా అని వాళ్ళ అన్నలందరూ కలిసి ఆయన పశువులుగా ఆయనకి అక్కడ గొడవ కాపులుగా పంపించేస్తారు. అంటే వాళ్ళకి ఎందుకు కొడతారు? ఆ అడవిలో పెద్ద సింహం ఉండదు, అక్కడ వాడు తినేసి వాడు సస్తాలే అనుకుని పంపిస్తారు. కానీ ఆ సింహాన్ని చీల్చి పడేస్తే మొత్తం తెలిసిపోతారు. యెషై కుమారుడు దావీదు సింహాన్ని చీల్చి పడేసినాడు అన్న. అది ఎంతవరకు తెలిసినది? మహా అంటే ఆ ఊరంతా తెలిసింటుంది. అవునా కదా? తర్వాత వాళ్ళ అన్నలకు, నాయన పోయి మీ అన్నలకు అన్నం ఇచ్చినా కూడా నువ్వు అంతా గొర్రెలు కాసుకుంటే పెద్ద సోల్జర్స్ అని వాళ్ళ అన్నలు పంపిస్తారు. పాపము దావీదేమో వాళ్ళ అన్నలకు అన్నం వేయడానికి పోతే వాడికి ఎప్పుడు పడితే అప్పుడు గావకేకలేసి వాడు అరుస్తూ ఉంటాడు, పిలుస్తూ ఉంటాడు. వీడు గొలియాతు ఎప్పుడు పడితే అప్పుడు వాడి కేకలు ఎక్కడ ఉంటాయో తెలియదు. వాడు కేకలు వేస్తేనే బయటకు పారిపోతుంటాడు. సౌలు ఇస్రాయేల్ అంతా సోల్జర్స్ అంతా పోరా వాళ్ళని జయించిపోయినా అంటే వాడు కేకలు వేస్తే మాకు భయం వేస్తుంది రాజుగారు అనేసి అందరు వెనక్కి వచ్చి దాక్కొని పోతుంటారు వాడి కేకలకు విని. కానీ దావీదు వాడి కేకలు విని వారి దగ్గరికి పోయి జీవం గల దేవుని యొక్క సైన్యమును, సమూహమును, జీవం గల దేవుని పిల్లలను వ్యతిరేకించడానికి, వాళ్ళని బాధ పెట్టడానికి, వాళ్ళని కించపరచడానికి, వాళ్ళని అవమానపరచడానికి నువ్వు ఎంతటి వాళ్ళే ఎదుట పోయి మాట్లాడతావు. సున్నతి గల నువ్వు వాడివి, అసలు సున్నతే లేదు నీకు. నువ్వు ఎంతటి వాడివి? మేము జీవం గల దేవుని పిల్లలు. మమ్మల్ని వచ్చి మా ప్రాంతంకి వచ్చి విర్రవీగి నువ్వు ఇలాగా రంకెలేస్తావా రా చూద్దాం. రే నువ్వు పొట్టేడు రా, నువ్వు చిన్నోడు, కలాంటి నువ్వేంది నాతో సవాల్ చేస్తావు? రేపు రాపో, వస్తాం రేపే. దేవుని ఆత్మశక్తి ఉంది. పరిశుద్ధాత్మ శక్తితో వాడి ఆయుధాలనేసి దాంట్లో నింపడం తీసేట పడేస్తున్నాడు.
సౌలు దగ్గరికి అంత స్టోరీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. ఏజిలో ఉన్న రాయి తీసుకున్నాడు. ఏజిలో అంటే పరిశుద్ధాత్మలో మనం ఉండాలి. ఆ రాయి నున్నటి రాయి అంటే అది ప్రవాహానికి అటు ఇటు కొట్టబడి నున్నగా తయారైపోయింది. ఈ దావీదు కూడా ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలకు ఆత్మతో శక్తితో ధైర్యంగా ఉన్నాడు. వాళ్ళ తల్లి ఆత్మీయంగా పిలుచుకుంది దావీదు. అందుకనే ఒక్క రాయి వేస్తే వాడి ముచ్చట తగిలి వాడు చచ్చి దావీదు యొక్క కాళ్ళ దగ్గర పడ్డాడు. పడితే ఊరుకున్నాడా? చచ్చిపోతే అమ్మ చచ్చిపోయి గట్టిగా ఏడ వాడి కత్తిని తీసుకొని వాడి తలను నరికి వాడి తల జుట్టు బాగుంటుంది. వాళ్ళు పిలిస్తే కదా జుట్టు బాగా పెంచుతారు. పట్టుకొని అంత చిన్నవాడు వాడి తలనే సగం ఉండిండేది. బరువైంది పట్టుకొని ఆ వీటిలో పెట్టకపోతుంటే అందరూ ఆశ్చర్యపోయి మొత్తం ప్రపంచం అంతటా చాటించబడింది. కారణం ఒక్కటే, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ఆ తైలము ఎలాగ చేయబడింది? ఆ తైలం అంటే అది నిర్గమ కాండంలో ఉంది. నిర్గమ 30వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ తైలం ఏ తైలమో మనం చూద్దాం. అక్కడ 22 చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ, అది అండర్లైన్ చేసుకొని, ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 1 గోపరసము 500 తులములు సుగంధముల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును. నిమ్మగడ్డి 3వది నిమ్మగడ్డి నూనె, తర్వాత 4వది ఒలీవ నూనె. మీరంతా చదువుకోండి. వాటి అన్నిటికీ ఏం చేసిన అంటే ఇంత పరిమాణం అని ఇచ్చాడు. అలాగే వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు మాట్లాడినారు. ఈ యొక్క పరిమళ తైలము ఈ రోజు మనం పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడేదానికి అది ఒక గుర్తు, అదొక చిహ్నం. దేవుడు ఎవరికి ఎంత పరిశుద్ధాత్మ శక్తి ఇస్తే అంతగా మనం దేవుని మహిమపరచాలి. ఇలాగ ఈ లవంగం పడ్డ, నిమ్మగడ్డి, సుగంధ తైలము, ఒలీవ నూనె అన్ని కలిసితే పరిమళం ఎలా ఉంటుంది చెప్పాలి? అన్ని కలిస్తే పరిమళం ఎలా ఉంటుంది? నూతనమైన పరిమళ వాసన వస్తుంది. లవంగి పడ్డంటే లవంగి వాసనే వస్తుంది, అవునా? వ్యక్తిగతంగా నీవు ఉంటే నీ వరకే, కానీ అందరూ కలిసి దేవుని స్తుతిస్తే ఎంత శక్తి! అది కొత్త మరి విధానములు. అనేక మంది నూతనమైన హృదయం మార్చబడాలి అంటే అందరూ కలిసి దేవుని స్తుతించాలి, కలిసి మహిమపరచాలి. అందుకే అక్కడ వాళ్ళందరూ కూడా ఆ యొక్క పెంతెకోస్తు దినాన కలిసి వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తుండే పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినారు. అందుకు ముందే యేసయ్య ప్రవచనం అది వీళ్ళు పైనుంచి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండు అంటే దేవుని స్తుతించడం, మహిమపరచడం, ఘనపరచడం. అందుకే ఒక కట్టె పెడితే అది ఎప్పుడైనా ఆరిపోతుంది. అదే 4 కట్టెలు ఉంటే ఇవ్వడానికి ఇవ్వాలి. అలాగా కలిసి మనం దేవుని స్తుతించడం ద్వారా అనేక ఆత్మను మనం తీసుకొని రాగలుగుతాం. ఈ రాత్రి కాల సమయమందు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డం కోసం ప్రార్థన చేయాలి. ఆ వాక్ శక్తి మీకు అనుగ్రహించడం మీరు వాక్యం చెప్పగలరు. అందుకే చదువు రాకపోయినా వాళ్ళు వాక్యం చెప్తున్నారంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళకు జ్ఞానం ధైర్యం కలగజేస్తున్నాడు. అయ్యా మేము చెప్పలేమన్నా పిరిగితనం వాళ్ళ నుంచి పోతుంది. అందుకే ధైర్యం నుంచి వాక్యం చెప్పగలుగుతున్నారు, పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. కారణం పరిశుద్ధాత్మ మనం గైడ్ చేస్తుంది. ఇక్కడ మీకా కూడా అందుకనే ఎంత చక్కగా ఈ మాట మాట్లాడుతున్నారు. సామర్థ్యం, పరిశుద్ధాత్మ మనకు సామర్థ్యాన్ని ఇస్తుంది. పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినప్పుడు మన యొక్క మరి నూతన శక్తిని, నూతన ప్రభావం, నూతన జీవితాన్ని పరిశుద్ధాత్మ మనకి ఇస్తుంది. అందుకని ఇక్కడ ఈ యొక్క సామర్థ్యం చొప్పున అని మనం చూస్తాం. దానిని బట్టే వాళ్ళు తలకిందులు చేశారు. దానియేలు పరిశుద్ధాత్మతో శక్తితో ఉన్నాడు కాబట్టి సింహం బోన్లో ఏ సింహం అని ఆయన హాని చేసిందా? చెయ్యడా? ఆయన యొక్క ఫ్రెండ్స్ కూడా పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడినారు కాబట్టి యేసయ్యనే వాళ్ళతో పాటు సంచారం చేశాడు. అగ్నిలో చూసారా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దుష్ట శక్తులన్నీ ఏమైపోతాయి? లయమైపోతాయి. పరిశుద్ధాత్మ అగ్ని జ్వాల్లో దురాత్మల సమూహం లయమైపోతాయి. అందుకే ఇక్కడ మీకా అంటున్నాడు, ఇలాగ మన పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అన్యులు సిగ్గుతో, ఎంత బాగా చెప్తున్నారు చూడండి, ఇక్కడ అద్భుతములు కూడా చేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా. అన్ని జనులు అది చూసి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందరు. లేకపోతే అన్ని ఏం చేస్తారు? మా కులం గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప, గొప్ప 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 అన్నాళ్ళంతా క్రీస్తులోనికి వస్తున్నారు, అవునా కదా?
బ్రాహ్మణ్స్, లేడీస్, ముస్లిం, షేక్, సయ్యద్, పఠాన్, వీళ్ళంతా కూడా సిక్కులు అందరూ యేసు ప్రభు నామం ఘనమైందని, ఈ నామం ఉన్నతమైన నామం, అన్ని నామముల కంటే ఇది పైనామం. ఇది ఓసీ, బీసీ కాదు, ఎస్సీ కాదు, ఎస్సీ కాదు, ట్రైబల్ కాదు, ఇది ఓసీ. అన్ని నామముల కంటే పైనామం. ఆయన నామంలోకి మనకు వస్తే కులం, మతం, తెగ ఏది ఉండదు. పరిశుద్ధ ఆత్మతో, శక్తితో మనం నింపబడి దేవుని బిడ్డలుగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నారు కదా, అప్పుడు వాళ్ళంతా కూడా చెవుడెక్కిపోతే అంట పరిశుద్ధ ఆత్మతో నింపబడి జరిగే కార్యాలకు వాళ్ళు ఆశ్చర్యం పొందుతారు. సర్పం లాగున వారు మన్ను నాకుదురు, భూమి మీద పాకు పురుగుల వలె తమ ఎరువల్లోండి వణుకుచూ ప్రాగి వస్తారు. అన్ని జనులు అనేక మంది వణికి వస్తున్నారు. దేవుని నామానికి ఏం చేస్తున్న వాళ్ళు వణుకుతున్నారు. తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి ఇక్కడ, మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచు భక్తుడు. నిన్ను బట్టి భయమునందు, నిన్ను బట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు అంటే వాళ్ళకు కూడా ఏమైతే భయం. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు బయటపడిపోతాయేమో, తెలుస్తాయేమో, పాపం చేసిన భయం రావడానికి భయం వాళ్ళకు. అందుకే భయపడుతూ వద్దురు అంటున్నాడు కదా. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషంలో పరిహరించి, మన యొక్క దోషంలో పరిహరించేది పరిశుద్ధాత్ముడే, యేసు యొక్క రక్తమే. వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవడైనా ఉన్నాడా అని ఆయననే కనికరం గల తండ్రి, ఆయననే కనికరిస్తాడు, ఆయనే సంతోషం కలుగజేస్తాడు, ఆయనే ఆనందం కలుగజేస్తాడు, ఆయననే మన జీవితానికి మరి నిజమైనటువంటి మరి అర్థాన్ని తెలియజేస్తాడు అని అనేక మంది అన్యజనులు వచ్చి మరి క్రీస్తులు మరి మహిమపరుస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు ఇక్కడ. తర్వాత మన దోషంలో అణిచివేది యేసే తప్ప, యేసు రక్తంలో తప్ప మిగతా ఏ రక్తంలో పాపములు క్షమించబడతాయని ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? లేదు. యేసే రక్తం మాత్రమే. అందుకనే ఆ పాపంలో అణిచివేస్తాడు, దోషంలో అణిచివేస్తాడు. పాపములన్నింటినీ సముద్ర అగాధంలో నీ పడవేయుతూ, పూర్వకాలంన నీవు మా పితరులైన అబ్రహాము, యాకోబులకు ప్రమాణం చేసిన సత్యంను, కనికరమును నీవు అనుగ్రహించు. కాబట్టి పరిశుద్ధ ఆత్మతో శక్తి నింపబడితే కనికరం తండ్రి నేను ప్రతి అక్కడ అవసరం చేస్తాను. పేతురు వీళ్ళంతా యేసు ప్రభు శిష్యులు, వాళ్ళంతా కూడా వాళ్ళని విడిచిపెట్టే యేసుని వెంబడించారు. అంటే పరిశుద్ధ ఆత్మ శక్తి. ఊరిలో ఒక మాట అన్నాడు, నన్ను వెంబడించాను అంటే అన్ని విడిచిపెట్టే. అంటే ఎప్పుడైతే మనం అన్నీ విడిచిపెడతామో అప్పుడే దేవుని కార్యాలు మనలో జరుగుతాయి. వాటికంటే మన వాక్యం పట్ల అపేక్ష, యేసే పట్ల అపేక్ష, దేవుని సన్నిధి పట్ల అపేక్ష, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా ఆ అపేక్ష మనలో ఉంటే దేవుడు కూడా అపేక్ష కలిగి ఎప్పుడెప్పుడు నా బిడ్డలకు బ్లెస్ చేయాలా, ఎప్పుడెప్పుడు వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళని దర్శించాలా అని దేవుడు కూడా జీవి కలిగి ఉంటాడు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపబడి దేవుని ఆత్మ నింపుదలలో అనేక ఆశీర్వాదాలు మనకు వస్తాయి. మనం ఆశీర్వాదం కోసం వెంకలాడాలి అవసరంలా, ఆశీర్వాదం కోసం మనం వెంటబడిన అవసరంలా, ఆశీర్వాదాలే మనం వెతుకుంటూ వస్తాయి, ఐశ్వర్యమే మనం వెతుకుంటూ వస్తుంది. దానికోసం మనం ప్రాకులాన్న అవసరం లేదు. పరిశుద్ధాత్మలో అంత శక్తి ఉంది. ఎందుకంటే అప్పుడున్న అపోస్తలులు ఎవరు అడుగుతున్నట్టుగా ఉందా? లేదు. వాళ్ళకి సమృద్ధి అయిన జీవితం దేవుడు ఇచ్చాడు. వాళ్ళలో ప్రేరేపణ కలగజేసి తమ చెర స్థిరాస్తులు నమ్మి వాటినంతా సమానంగా పంచుకున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పాలా మీరు అమ్మి మాకు ఇవ్వండి అన్నారా? ఎవరైనా ఇవ్వాల అనలేదు. దేవుడు ప్రేరేపణ కలగజేస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో మరి మీ మధ్య నేను ఒంటి చేతులతో ఇక్కడికి వచ్చాను, ఒక బ్యాగ్ తీసుకొని అంతే. ఉపాధ్యాయురాలుగా దేవుడు సమృద్ధి నాకు ఇచ్చినాడు. కారణం పరిశుద్ధ ఆత్మతో శక్తితో నన్ను నింపినాడు. కాబట్టి అనేక మంది భయపడేవాళ్ళు, అనేక మంది దేవుని మహిమపరచారు, అనేక ఆత్మలు దేవుని కోసమే రావడం మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధ ఆత్మతో శక్తితో నింపబడి మనము మన కుటుంబాలని దేవుడికి మహిమకరంగా కట్టుకుందాం. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు
స్థుతి స్తోత్రం అమృతమైన కృప చూడండి తండ్రినైనా ఇంకా శక్తిని బలము దయచేయమని విడెత్తిన కూడా ఎత్తున్నారు మాట్లాడడం నడుచుకుంటారు ప్రభు పైన వస్తున్నాను రైతులను సహాయం దయచేయమని నీకే స్థితి స్వస్థం ప్రభు కల్పిసిన ప్రభు సంతానం కలగచ్చు నీకే స్థితి స్వస్థం ఆరోగ్యంతో బాధపడుతున్నాను ఎందరో హాస్పిటల్లో ఉన్నారట అడుగులు అడుగుచుకుని అడుగుచుకుని నీకే స్థితి స్వస్థమైన స్వస్థమైన పరిస్థితుల నిధులకు నీకే స్థితి స్వస్థమైన కర్ణాటక ప్రదర్శన దేవురించి మమ్మల్ని మార్పు సమర్పించుకోండి మా పడి మీద సోదరాన్ని ఏ సమయంలో